మొదటిగా దేవునికి అలాగే ఈ సంఘ కాపరికి నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. రికార్డింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఒక చిన్న మాట చెప్తాం. ఈ సువార్త అందరికీ వెళ్ళాలి, ఇక్కడితో ఆగిపోకూడదు అని ఇది రికార్డ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏదో మనిషిని గొప్ప చేసుకోవడానికో ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమో ఇది చేయట్లేదు. కానీ నాకు సువార్త ఒకళ్ళు బోధిస్తే తెలిసింది. ఈ సువార్త మిగతా వాళ్ళకి బోధింపడాలంటే ఇది ఇప్పుడు మాధ్యమాల్లో వెళ్ళాలి. మనము చరవాణిలో మాధ్యమంలో వెళ్ళాలి కాబట్టి మనం రికార్డ్ చేస్తున్నాం. అందుకంటే ఇంకేం లేదు. ఆయన నామం హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. యేసుకే సమస్త మహిమగంతా చెల్లుగాక. అందరూ అలర్ట్గా ఉన్నారు కదా. చిన్నపిల్లలు ఎవరు ఇది తీసుకుని అందరికి ఎవరా? ఇదేంటిది? ఎవరన్నా చెప్పగలరా ఇదేంటిది? ఓకే, ఒకసారి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి అక్క, అందరికి తెలుస్తుంది. కొంచెం కొంచెం ఇవ్వండి, జస్ట్ మనకి అవగాహన కోసం. ఈరోజు దేని గురించి చెప్పామంటే ఇంటికి వెళ్ళి భలే చెప్పారని చెప్తారు, మర్చిపోతారు. నేను కూడా అలాంటి చాలాసార్లు వాక్యం ఏం చెప్పారంటే తెలియదు, గుర్తుండదు. ఇంటికి వెళ్ళినాక భలే చెప్పాడండి పాస్టర్ గారు అని చెప్తాము, తర్వాత మర్చిపోతాం. సరే, దేవుడు ఏం చెప్పన్నాడు? కేవలం వినుమట్టు వాళ్ళు కాకుండా దాన్ని చేయి వాళ్ళలాగా ఉండాలన్నాడు. సో అందుకనే ఇది తీసుకొచ్చాను. నేను ప్రతి ఒక్కటి ఏదన్నా ఒక ఉదాహరణతో చెప్తే ఏంటంటే మనకి బాగా గుర్తుండిపోయిందనే ఉప్పు తీసుకొచ్చాను. అదేంటి అనేది నేను చెప్పేశాను కాబట్టి కొంచెం కొంచెం ఉండక పర్లేదు, కొద్ది ఎక్కువైనా పర్లేదు. ఓకే, ఈలోపు మనము ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తర్వాత ఉప్పు ఎక్కడ ఉంటుంది? వంటగదిలో. ఈరోజు నేను వంట చేస్తాను ఇంట్లో, అప్పుడప్పుడు ఏదన్నా నచ్చినప్పుడు చేసుకుంటా ఉంటాను. ఏది కనిపించినా కనిపించకపోయినా ఏం కనిపిస్తుంది? ఉప్పు, కారం ఇవన్నీ కనిపిస్తాయి. కానీ అన్నిటికంటే ఏది వేయకపోతే రుచి రాదు? ఉప్పు. దాని గురించి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. దేవుడు అప్పట్లో ఉప్పు గురించి పోల్చాడు. స్వయాన యేసయ్య తన కోసం వచ్చిన వాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? తన దగ్గరికి వచ్చి కూర్చొని వినే వాళ్ళతో మాట్లాడాడు. అందరితో కాదు. ఎవరు? కొండ మీద ప్రయాసపడి వెళ్ళి ఆయన ఏం బోధిస్తాడో అని కూర్చొని ఆయన మాటలు విని గ్రహించాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన హృదయాలతో దేవుడు మాట్లాడతాడు. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాం కదా, మనం ఒక నిమిషం మనము కళ్ళు మూసుకొని ఆసక్తిగా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామా? యేసయ్య నాతో మాట్లాడు. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్య నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు. ఈ రోజు విత్తబడే వాక్యం నాలో 100% ప్రతిఫలం పొందుకునేలాగా నేను కేవలం వినుమట్టుకే కాకుండా వాటిని చేసే వాళ్ళగా నేను ఉండాలి నాయన. అనేక మందికి ఈ రోజు విన్న వాక్యం నేను ప్రకటించే వాళ్ళగా ఉండాలి నాయన. నాతో మాట్లాడు. నీ మాట నాకు జీవితానికి వెలుగు తెస్తుంది. నీ మాట నా జీవితంలో ఒక అద్భుతం తెస్తుంది. నీ మాట నా జీవితంలో ఉన్న వెలితి తీసివేస్తుంది. నీ మాట నాలో ఉన్న ప్రతి ఒక్క భావం తీసివేస్తుంది. నీ మాట చెప్పున నా హృదయం కట్టబడుతుంది. నీ మాట చెప్పున నా జీవితం కట్టబడుతుంది. నీ మాట చెప్పున మా కుటుంబం కట్టబడుతుంది. నీ మాట చెప్పున మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నీ మాట చెప్పున మా ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక స్థితి బాగుంటుంది. కేవలం నీ మాట చెప్పున ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ రోజు నీ మాట నేను స్వీకరించే హృదయాన్ని నాకు దయచేయి. ఎటువంటి కఠినమైన హృదయం ఉంటే నీ మాటని స్వీకరించకుండా ఏదైనా కఠినపరుచుకున్న పాప మీద నుండి తీసివేసి నా హృదయాన్ని మెత్తపరిచి వాక్యాన్ని స్వీకరించే హృదయంలాగా దయచేయమని మీ మాటతో నన్ను తాకమని అడుగుతున్నాం తండ్రి. ఆమె. ఓకే, మనం వాక్యంలోకి వెళ్తే అందరికీ వచ్చింది కదా, అది అందరికీ వచ్చింది. ఏంటది? ఉప్పు. ఉప్పు గురించి మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో చూసుకుందాం ఒకసారి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటే గాని మరి దేనికి పనికిరాదు. 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఓకే, దీని గురించి మన తర్వాత మాట్లాడదాం. సో మీరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ మీరు ఎవరు? ఆ మీరు ఎవరు అంటే దానిపైన ఉంటుంది కదా, 5వ అధ్యాయంలో 1వ వచనంలో. ఆయన జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిరి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నానండి.
ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, వీరి గురించి మాట్లాడు. తర్వాత దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్పబడుదురు, వీరి గురించి మాట్లాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు, వీరి గురించి మాట్లాడు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు, వీరి గురించి మాట్లాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందురు, వీరి గురించి మాట్లాడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచుదరు, వీరి గురించి మాట్లాడు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు, వీరి గురించి మాట్లాడు. నీతి నిమిత్తం హింసింపబడుతున్నారా? మీరు నీతి నిమిత్తం హింసింపబడుతుంటే వారు ధన్యులు అంటున్నాడు, పరలోక రాజ్యం వారిది. ఇట్లాంటి వారి గురించి దేవుడు మాట్లాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తున్నారా? యేసయ్య పేరు చెప్పి మనం ఏదైనా ప్రార్థన ఏదైనా మంచి పని చేసినా మనం చూసి నిందిస్తున్నారా? మత బోధకులు అని అనుకుంటున్నారా? లేదా మన మతం పట్టామని మనం హేళన చేస్తున్నారా? ఇంకా రకరకాల విధానాలతో మనల్ని ఈ సమాజం మనల్ని వెలివేస్తుంది కానీ నిందిస్తున్నట్టు కానీ ఉన్నట్టయితే ఏం చెప్తాడు? నీతి నిమిత్తం హింసింపబడదు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇలాంటి వారి గురించి మాట్లాడు. అయితే దాని గురించి ఏం చెప్తాడు? సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలకు చేశారు. అంటే అంతకుముందున్న ప్రవక్తలను కూడా అలానే చేశారు, ఇక్కడ అపోస్తలుని కూడా అలానే చేశారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా అలానే చేసినా కూడా మీరు ఏం బాధపడకండి, మీ ఫలం అధికమవుతుంది పరలోకంలో. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు పై చెప్తున్నాడు. మీరు అని చెప్తున్నాడు కదా, ఆ మీరు అనే గుణగణాలు ఈ దేవుడి పైన ఏదైతే చెప్పున్నాడో ఇవన్నీ పాటిస్తున్న వాళ్ళకి దేవుడు చెప్తాడు అన్నమాట. ఓకే, ఉప్పై ఉన్నారు. ఇలాంటి గుణగణాలన్నీ ఉన్నప్పుడు మనము ఉప్పై ఉంటాం. ఇవన్నీ సారం అన్నమాట. ఇప్పుడు పైన చెప్పిన గుణగణాలన్నీ ఉప్పులో సారం ఎలా కలిగి ఉంటాయో ఒక ఆత్మలో విశ్వాసికి అలా దేవుని ఆత్మ సారంగా ఉంటుంది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ సారం ఎట్లా వస్తుంది? ఈ పైన దేవుడు అయితే గుణగణాలు చెప్పున్నాడో ఆ సారం మనము పెంపొందించుకుంటా ఉండాలి. పెంపొందించుకున్నా ఉంటే నీతి నిమిత్తం హింసింపబడుతున్నప్పుడు ఒక సారం వస్తుంది మనకి. మనము హృదయ శుద్ధి కలిగిన ప్రవర్తిస్తున్నప్పుడు ఒక సారం వస్తుంది. సాత్వికతను పొందుకొని ముందుకెళ్తున్నప్పుడు కొంచెం సారం వస్తుంది. ఆత్మ విషయమై దీనమైనప్పుడు సారం వస్తుంది. సో ఇవన్నీ చేసినప్పుడు మనకి సారం ఇంకా ఉప్పు ఎలాగ వస్తుందో మన ఆత్మలో దేవుని ఆత్మ అలా పెంపొందిస్తూ ఉంటది, ఇంకా బలపడతా ఉంటాం. హల్లెలూయా! అలాంటి ఉప్పు కలిగిన ఆత్మ, అలాంటి సారం కలిగిన ఆత్మ ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. హల్లెలూయా! దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత వెంటనే సారం పొందుకొని ఉంటాం. దేవుని ఆత్మ ఇస్తాడు, మనం పెంపొందించుకోవాలి. ఈ గుణగణాలు, క్రియలు, విశ్వాసంతో కూడిన క్రియలు చాలా అవసరం. ఈ పైన ఉన్న క్రియలన్నీ విశ్వాసానికి జతపరచాలి. పక్కన చెప్పండి, మీ విశ్వాసానికి క్రియలు జతపరచాలి, అప్పుడే సారం వస్తుంది. అందరూ మాట్లాడండి ప్లీజ్. మీకన్నా చిన్నవాళ్ళు అయినప్పటికీ దేవుని ఆత్మ వలన చెప్తున్న మాటలే తప్ప ఇంకేం లేదు. మీరు పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు సారం పొందండి, అప్పుడే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అప్పుడే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఓకే, తర్వాత మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఒక చిన్న మాట చెప్తానండి. ఒక చిన్న మాట ఉప్పు గురించి చెప్పగలరు ఎవరన్నా? సరదాగా అందరూ మాడుకుంటా ఉంటారు కదా, కూరల్లో కానీ అన్నిట్లో కానీ అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు, ఉప్పు వేసి చూడు అంటారు. ఎందుకంటే అన్ని ఒక ఎత్తు, ఉప్పు ఒక ఎత్తు. అది కరెక్ట్గా వేస్తేనే వాళ్ళు మాస్టర్ షెఫ్ అవుతారు అన్నమాట. ఓకే, సో ఉప్పుకున్న ప్రత్యేకత. ఒకప్పుడు ఉప్పు ఇప్పుడు 10 రూపాయలకి 5 రూపాయలకి అలా దొరుకుతుంది కదా. ఒకప్పుడు ఉప్పు యేసయ్య ఎందుకు దాన్ని బోధించాడంటే, ఒకప్పుడు ఆ రోమా సామ్రాజ్యంలో ఆ ఉప్పుని వేతనంగా వాడేవాళ్ళు. వేతనంగా వాడేవాళ్ళు అంటే మీరు అర్థం చేసుకోండి, క్రయ విక్రయాలకి కాకుండా వేతనంగా కూడా వాడేవాళ్ళు. అంత విలువైనది ఉప్పు. దాంతో పోలుస్తున్నాడు మనల్ని యేసయ్య. సో ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం. సో మనం ఒకసారి మత్తయి సువార్త 5:8 ఇందాక చూసుకున్నట్టు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని
చూచెదరు. మనం చూడాలంటే మన హృదయము పవిత్రపరచబడాలి. ఎలా పవిత్రపరచబడుతుంది? వాక్యం చేత మనము అది ఎంత మన హృదయంలో వస్తూ ఉంటే అంత పవిత్రపరచబడతా ఉంటుంది. మనం వాక్యం గన పక్కన పెట్టేస్తే ఈ లోకంలో ఆ మలినాలన్నీ మనకు అంటుకుంటాయి. సో కీర్తనాకారుడు ఏమి ప్రార్థన చేస్తాడు ఒకసారి చూద్దామా? కీర్తనలు 51:10 51వ అధ్యాయం 10వ వచనంలో, నాలో ఒక నూతన హృదయాన్ని దయచేయమని ఉంటుంది. నేను ఇంగ్లీష్ రాసుకున్నాను. క్రియేట్ ఇన్ మీ ఏ ప్యూర్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ ఎ స్టెడ్ ఫస్ట్ స్పిరిట్ ఇన్ మీ. తెలుగులో చదువుతారు ఎవరన్నా? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. సో దేవుడే మన హృదయాన్ని ఒక నూతన పరుస్తాడు. దేవుడిని మనం అడగాలి, నా హృదయము నూతన పరచు దేవా, నూతన పరచు, నా పాపాలంటే తీసివేయి. మనం నూతన పరచబడకుండా మన హృదయంలోంచి దేవుని వాక్యం రాదు, దేవుని కార్యాలు బయటికి రావు. దేవుని మనం అడగాలి, అయ్యా నా హృదయంలో ఏదన్నా పాపం ఉంటే తీసివేయి, నన్ను నూతన పరచు నా హృదయాన్ని అని అడగాలి మన ప్రార్థనలో. తర్వాత రెండోది, ఉప్పు రుచి కలిగిస్తుంది. పక్కన చెప్పండి, ఉప్పు రుచి కలిగిస్తుంది. ఉప్పు సారం కలిగినది సరైన మోతాదులో వేస్తేనే. సారం కలిగిందే కానీ సరైన మోతాదులో వేస్తేనే అది ఉపయోగకరంగా ఉంటుంది. మన మాటలు కూడా మన జీవితంలో, మనము సమాజంలో మనం చేసే పనిలో మనము తగినంతగా మాట్లాడినప్పుడే దానికి విలువ. పక్కన చెప్తారా? మనం తగినంత మాట్లాడితేనే మన మాటలకి విలువ. సో మనం ఉప్పు వేసినట్టుగా తగిన మోతాదులో అవసరమైన మేరకు మనం మాట్లాడితేనే ఆ కాన్వర్సేషన్, ఆ సంభాషణలో ఒక అర్థం ఉంటుంది. అర్థవంతమైన సంభాషణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 8 వరకు చూస్తున్నాం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయతల మీదకు వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటారు. అంటే ఒకప్పుడు మనము ఎవరైనా కానీ దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవించుంటాం, లేదా ఆత్మకి మనం నొప్పించుంటాం, తెలుసో తెలియకో. కానీ దేవుడు ఈరోజు మనకి ఏం చెప్తున్నాడు? మనం పూర్వం అలా నడుచుకున్నాం, ఓకే, దాని గురించి వదిలిపెట్టేస్తే అందరూ ఇప్పుడు చెప్పండి నాతో పాటు, ఇప్పుడైతే అందరూ పక్కన చెప్పండి, ఇప్పుడైతే ఆ తర్వాత వాక్యం చూద్దామా? మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటినీ విసర్జించుడి. పక్కన చెప్పండి, విసర్జించుడి. అది మనకు అవసరం లేదు, అది మనకు పనికిరాదు, విసర్జించేసేయాలి. ఒకప్పుడు ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ఇప్పుడైతే దేవుడిని చెప్తున్నాడు, కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, నోటి నుంచి బూతులు చాలా జాగ్రత్తగా ఉన్నారండి. అప్పుడు దేవుడు మాట ఏమంటారు? అన్యుల ఎదుట మీ నిమిత్తమే అన్యుల ఎదుట నా నామం దూషింపబడుతుంది. మనము దేవుని ప్రతినిధులం. మనం బయట సమాజంలో తిరిగేటప్పుడు మన నోట్ల నుంచి బూతులు వచ్చినా, లేదా ఈ క్రియలు ఏదన్నా వచ్చినా మళ్ళీ మనం పరీక్షించుకోవాలండి. అప్పుడు అన్యుల ఎదుట ఆయన నామం దూషింపబడుతుంది. కాబట్టి వాటిని విసర్జించమని చెప్తున్నాడు దేవుడు. తర్వాత ఓకే, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో ఒకసారి చూస్తున్నాం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడ్ల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండుడి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండమని చెప్పాను. సారం ఎట్లా వస్తుంది? దేవుడు ఇంకో రహస్యం చెప్తాడు. ఉప్పుకి సారం ఎట్లా వస్తుంది? ఒక ఆత్మకి సారం ఎట్లా వస్తుంది? మళ్ళీ ఒకసారి దేవుడు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దామా? గమనించగలుగుతున్నారా? ఉప్పు మంచిదే కానీ నిస్సారం అయితే దేని వల్ల సారం పొందుతుంది? మీలో ఉప్పు సారం గలవారే ఉండి. పక్కన చెప్పండి, మీలో ఉప్పు సారం గలవారే ఉండి, ఒకరితో ఒకరు సమాధాన పడుడి. ఏదన్నా కోపం ఉందా ఈరోజు? ఏమన్నా ఇక్కడ మనం ఆరాధించడానికి వచ్చామండి, మంచిదే,
కానీ ఇంకా మనకి ఏదన్నా కోపం ఉందా? క్షమించామని చెప్పుంటాం, నేను క్షమించేసానులే అని చెప్పుంటాం, అయిపోయింది. కానీ ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడు సమాధానం ఉండదు. వాడు ఆ రోజు నన్ను ఎలా చేశాడు, ఆమె నన్ను ఆ రోజు ఎలా అవమానించింది, క్షమించాను కానీ ఆ గాయం కూడా చూసినప్పుడు మనకి బాధ కలగకూడదు. నేను దేవునికి వదిలేశాను, దేవుడు నన్ను దీవిస్తాడు, ఆయన్ని మారుస్తాడు, ఆయన కూడా దేవునిలో రాజ్యంలో కట్టబడతాడు, ఆమె కూడా దేవుని రాజ్యంలో కట్టబడాలి, నేను కూడా దీవించబడాలంటే నేను ఆ బాధని వదిలేసేయాలి. మనకి ఒక ఉదాహరణ ఏంటంటే, ఆ బాధ ఇంకా కలుగుతుందంటే మనం క్షమించినట్టే అర్థం. మనం క్షమించుంటాం, వాళ్ళు కనిపించినప్పుడు మనం వందనాలు చెప్తాం, అయినా వెళ్ళిపోతాం. కానీ ఆ సిచ్యువేషన్, ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడు ఆ బాధ అనేది ఉండకూడదు. గుర్తొస్తే ఓకే, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తెలిసి తెలియక ఏదో ఉంటారు, ఆత్మలో బలపడలేదనో, రక్షింపబడిన వాళ్ళైతే దేవుని రక్షణలో లేని వాళ్ళు ఎవరుంటారు, సాతాను ప్రేరేపించిందనో వదిలేసేయాలి. సాతాను ప్రేరేపిస్తే అట్లా మాట్లాడారేమో అని అన్యులు అనాలి. లేదు, రక్షింపబడ్డ వాళ్ళైతే ఆత్మ బలం లేని వాళ్ళు, ఆత్మ సాయం లేని వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం వదిలేస్తే అప్పుడు దేవుని ఆత్మ మనలో కార్యాలు చేస్తుంది. అప్పుడు మనకి సారం కలుగుతుంది. ఇది కూడా ఒక సారం పెంపొందించుకునే రహస్యం. మనలో సారం పెంపొందించే రహస్యము సమాధానంగా ఉంటేనే అది సారవంతమైన ఆత్మగా అవుతుంది. మనం సారవంతమైన జీవితం జీవిస్తాం. తర్వాత మూడవది, ఉప్పు భద్రతనిస్తుంది. పక్కన చెప్తారు, ఉప్పు భద్రతనిస్తుంది. ఇక్కడ మనకి ఎంతమందికి తెలుసు, ఒక చేపని కానీ ఏదన్నా కానీ ఉప్పుతో ఎండ వేస్తారని ఎంతమంది తెలుసు? ఎండు ఏదైనా కానీ ఉప్పు వాడకపోతే ఎండు మాంసం అవుతుందా? అంటే ఉప్పు భద్రపరుస్తుంది ఒక మాంసంకి. అట్లానే ఈ సారం ఉంటే మన శరీరానికి కూడా భద్రతనిస్తుంది. ఎట్లాగా? మన శరీరం ఏం చేస్తుంది? తన కార్యాలు తను చేసుకుంటా ఉంటది. అంటే శరీరానికి ఆత్మకి ఒక యుద్ధం ఉందని మనకందరికీ తెలుసు, విశ్వాసులుగా, అవునా కదండి? శరీరం ఎప్పుడు ఏం చెప్తుంది? నిద్రపోదామని చెప్తుంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుదామని చెప్తుంది, నీకు నచ్చని తిడితే, నిన్నెవరైనా తిడితే వాళ్ళని తిట్టాలనిపిస్తూ ఉంటది, లేదు కష్టపడాలంటే కష్టం తగ్గించుకోవాలని చూస్తాం. ఇవన్నీ శరీర కార్యాలు. ఇంకా వాక్యంలో చాలా స్పష్టంగా శరీర కార్యాలు స్పష్టమైన వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ శరీర కార్యాలకి ఆత్మకి ఒక విరుద్ధం ఉంటుంది. ఉప్పు, ఈ సారం దేవుని సాయంతో మనలో సారం పెంచుకుంటా ఉన్నాం అనుకోండి, సమాధానం పడతా ఉన్నప్పుడు ఒక సారం పెంచుతూ ఉంటది. సో సమాధానం పడినప్పుడు కొంచెం సారం పెరుగుతూ ఉంటది. అలాగా ఆత్మని మనం పెంపొందించుకునే కొద్దీ మనలో సారము మన శరీరాన్ని డామినేట్ చేస్తూ ఉంటది. మన శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే మన ఆత్మని బలపరచుకుని దాన్ని భద్రపరచుకోవాలి. మనం ఒకసారి కీర్తనలు 141, 3, 4 వచనాలు చూసుకుందాం. కీర్తనలు 141, 3, 4. యెహోవా నేను చెప్తాను, చిన్న చూడండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవులు ద్వారమునకు కావు పెట్టుము. పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యముల్లో చొరబడుకున్నట్లు నా మనస్సు దుష్ట కార్యమునకు తిరుగునీయకుము. వారి, ఇక్కడ అందరూ ఇది గమనించండి, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. అంటే లోకంలో ఉన్న కార్యాలు రుచికరంగా ఉంటాయని స్పష్టంగా వాక్యంలో మనకు చెప్తా ఉన్నారు. అవి మన నోట్లోకి రాకూడదు. అది ఏదైనా కానీ లోకంలో పాపం రుచిగానే ఉంటుంది. పాపం చేసేటప్పుడు ఎవరికి కూడా ఏమంటారు, దాంట్లో ప్లెజర్ అంటే ఉంటుంది, అంటే దాంట్లో ఎంతో కొంత రుచి ఉంటుంది. కానీ దేవుడు వాక్యంలో ఏం మనకి చెప్తున్నానంటే, ఆ రుచిగల పదార్థాలు నేను తినకుండా యుందునుగాక. మనం నిశ్చయించుకోవాలి. ఈ కీర్తనకారుడు ఎప్పుడు ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ, నువ్వు బలపడు, ఎందుకు కృంగిపోయావు, నువ్వు బలపడని మనం ఆత్మతో మనం మాట్లాడుతూ ఉండాలి. మనము మన శరీరాన్ని మనం డైరెక్ట్ చేస్తూ ఉండాలి. మనము శరీరాంతో మాట్లాడుతూ ఉంటేనే అది ఆ గుండా వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఉపవాసం చేయాలి, శరీరం ఏం చెప్తుంది? అమ్మో నీరసం అయిపోతావు, పడిపోతావు, ఏమైపోతుందో ఏందో, తినకపోతే ఎట్లాగా? ఆత్మ ఏం చెప్తావు అంటే, నువ్వు బలపడాలి, నీలో శరీర క్రియలు ఎక్కువైనాయి, నువ్వు బలపడాలి, నువ్వు అన్నం తినకూడదు, ఒకరోజు ఉపవాసాన్ని ప్రార్థన చేయమని చెప్తా ఉంటుంది. అప్పుడు అలా మనము దాన్ని ఆత్మని శరీరంతో మాట్లాడించాలి. నువ్వు ఉపవాసం ఉండు, ఉపవాసం, దేవునిలో బలపడు,
నువ్వు బలపడాలంటే నువ్వు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తానే. మన ఆత్మ శరీరంతో మాట్లాడాలి. మనము అద్దంలో పెట్టుకొని మనము ఎట్లాగైతే మాట్లాడతామో మనలో మనం మాట్లాడుకున్నప్పుడు మన ఆత్మ మన శరీరంతో మాట్లాడి దాన్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే మన ఆత్మ శరీరంతో మాట్లాడాలి. అలాగే దానికి చెప్పాలి, నువ్వు రుచిగల పదార్థాలు తినద్దు, అన్యులు చెప్పేది ఏది మనము వినద్దు, అన్యులు చేసేది రుచికరంగా ఉండి వాళ్ళు చేసే దాంట్లో ఆనందం ఉంది కానీ నీకు అది వద్దు. అది ఏదైనా కానీ మనకెందుకు, మనం దేవుళ్ళ బలపడాలంటే మనం ఇతరులతో కలిసిపోకుండా మనం ప్రత్యేకించబడిన వారం అని చెప్తాడు యేసే. సో అందుకని ఆ రుచిగల పదార్థాలు నేను తినకుండా ఉండును గాక. పక్కన చెప్పండి, రుచిగల పదార్థాలు నేను తినకుండా ఉండు గాక, వారి రుచిగల పదార్థాలు నేను తినకుండా ఉండును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 7-8 చూద్దాం. ఏ అపాయను రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అలా మనం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అందరు తీశారు కదా, ఓకే. మనం ఇలా అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోవా నిన్ను కాపాడును గాక, ఏ అపాయం రానికుండా యెహోవా నిన్ను కాపాడును గాక, ఆయన నీ ప్రాణమును కాపాడును. మనం నిశ్చయించుకోవాలండి. ఈరోజు మనం నిశ్చయించుకోకపోతే మనం చేసే క్రియలు ఒకటి, ఎదురు చూసే ఫలితం ఒకటైతే రెండింటికి వేరువేరుగా ఉంటుంది. బండికి రెండు చక్రాలు ఎలా ఉంటాయి? ఒకే దానికి అమర్చబడి ఉంటాయి, ఒకవైపే వెళ్తాయి. ఒక టైర్, ముందు టైర్ ఏమో తూర్పు వైపు, వెనక టైర్ ఏమో పడమర వైపు వెళ్తే మనం ఏ గమ్యానికి జరిపాలో అక్కడే ఉంటాం, ఏ గమ్యానికి వెళ్ళాం. అదే స్పీడ్ లో రెండు చక్రాలు తిరుగుతూ ఉంటాయి, ముందుది అక్కడే తిరుగుతూ ఉంటే వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అలా కాదు, రెండు చక్రాలు ఒకే దిశగా వెళ్ళినప్పుడు మనము మన గమ్యానికి మనం చేరుకోగలం. సో మన ఆత్మని, మన శరీరాన్ని ఒకే గమ్యానికి వెళ్ళాలంటే ఆత్మ శరీరాన్ని డామినేట్ చేయాలి, ఆత్మ శరీరానికి గైడ్ చేయాలి. అంటే దిశ నిర్దేశం, మన ఆత్మ మన శరీరానికి దిశని నిర్దేశాన్ని ఇవ్వాలి. అలా మనము ప్రార్థన చేసినప్పుడు, నీ రుచికర పదార్థం తినదేవా, నన్ను నా బాడీని, నా దేహాన్ని నేను అటు వెళ్ళనీను అని మనం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట చూద్దామా. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. అలా చేసినప్పుడు దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు, అపాయం మన దగ్గర రానికుండా చేస్తాడు. ఆత్మచేత నడిపింపబడినప్పుడు ఎట్లా తప్పిస్తాడు? ఒకవేళ అక్కడ ఏదన్నా శోధన వస్తుంది అనుకోండి, ఏదన్నా సపోజ్ మనము ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు ఒక కార్యం చేద్దాం. సపోజ్ నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలని అనిపించింది, బైక్లో వెళ్ళేటప్పుడు ఈసా నీకు స్తుతి మహిమ కలుగును గాక, ఈసా ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలని చెప్పుకుంటా వెళ్తా ఉన్నాను. నేను ఇటువైపు వెళ్తున్నాను, పెద్ద లారీ, 16 చక్రాల లారీ పెద్దగా పేలిందనమాట, టైర్ పేలి తిరుగుతా వెళ్ళింది. సో ఆ శబ్దం ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చాలా పెద్దగా వచ్చింది. సో దేవుడు మన ఆత్మ చెప్పినట్టు శరీరం చేసినప్పుడు, నేను చెప్తున్నాను, ఆత్మ చెప్పినప్పుడు శరీరం చేస్తే ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. నమ్మిన హల్లెలూయా చెప్తారా? అటు వెళ్ళకుండా ఆ ప్రమాదం తప్పిస్తాడు, మన ప్రాణాన్ని కాపాడుతాడు. అలా మనము ప్రార్థన చేసినప్పుడే, అలా మన ఆత్మ చేత నడిపింపబడి మనం ఒప్పుకొని వెంటనే రియాక్ట్ అవ్వాలి, మనం వెంటనే స్పందించాలి. ఆత్మ ఎన్నోసార్లు చెప్తా ఉంటది, ఏమని? మనం ఏదైనా గొడవ పడుతున్నప్పుడు వద్దులే అనిపిస్తూ ఉంటది, వదిలేసేయాలి, మనం వదలం కదా. అది మనము కంట్రోల్ చేయాలి. తర్వాత ఏదన్నా ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మనము ఆ మాటల్లో పాపం ఉందని, సావాసం చేయడం మంచిదే, కానీ అది పాపం గుండా వెళ్తుందని తెలుసుకుంటే వెంటనే ఆత్మ చెప్తా ఉంటది, మీ మాటల సంభాషణలో తేడా వస్తుంది, కొంచెం మించిపోతుంది, అది జాగ్రత్తగా చూసుకోండి అని ఆత్మ చెప్తా ఉంటాడు. ఆత్మని మన శరీరానికి సిగ్నల్స్ ఇస్తా ఉంటాడు, సందేశాలు ఇస్తా ఉంటాడు, ఇలా చేయొద్దు. అది చాలా మెల్లగా ఉంటుంది, అది చాలా మెత్తగా ఉంటుంది, దాన్ని మనం గ్రహించాలి. అది ఒకసారి మనము దాన్ని తొక్కేస్తే ఇంకా మనకు అర్థమే కాదు. ఆత్మ చెప్పే మాట శరీరానికి మనం తీసుకోగలిగితే మనము మన ప్రాణాలు భద్రపరచబడతాయి, అపాయం నుంచి కాపాడబడతాం. అదే ఏముందిలే, అందరు చేసేదే కదా, ఏముందిలే, ఎవరు చూడట్లేదు కదా, ఇట్లాంటివన్నీ అనుకుంటా ఉంటే ఆ శరీరము ఆత్మను తొక్కేసింది. ఇంకా ఆత్మ చెప్పింది, దేవుడు చెప్పేది మన శరీరానికి అర్థం కాదు, మన గుండె మొద్దు బారిపోతుంది, మన ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంటాం, మన అపాయాన్ని కొని తెచ్చుకుంటాం. దేవుడా ఎక్కడున్నావు, నువ్వు నన్ను కాపాడుతున్నావు లేదా, నేను నీ బిడ్డని కాదా, నువ్వు చూడట్లేదా, నువ్వు ఎక్కడున్నావు, నేను చర్చికి వెళ్ళట్లేదా, నేను బైబిల్ చదవట్లేదా అంటావు. కానీ పక్కన చెప్పండి, ఆత్మ ప్రేరేపణ గమనించండి.
పక్కన చెప్పండి, ఆత్మ ప్రేరేపణ గమనించండి. ఆయన మెల్లని స్వరము మీ హృదయంలో పురికొల్పినప్పుడు దానికి విధేయత చూపించండి. అప్పుడే మీ ప్రాణాలకు భద్రత, అప్పుడే మీరు అపాయం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. 4వదిగా చూసుకుంటే ఉప్పు దేవుని నిబంధనలో కూడా వాడారు. దేవుని నిబంధనలో ఉప్పు అనేది వాడేవారు అనమాట. లేవీయులు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. లేవీయులు 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. అందరూ తీసిరండి. నీవు అర్పణలు అర్పిస్తున్నావు, నైవేద్యాలు అర్పిస్తున్నాం మనం కదా. అందరికి కనిపించిన ఓకే, పర్లేదు. చూడండి, మనము ఈరోజు మన అర్పణలు అర్పిస్తా ఉన్నాం, నైవేద్యాలు అర్పిస్తాను. అయ్యా నాకున్న దశమ భాగం నీకే, అదొక అర్పణకి ఇస్తాం. లేదా ఏదైనా కృతజ్ఞత పూర్వక అర్పణలు ఇస్తాం, నైవేద్యాలు ఇస్తాం. లేదంటే పాస్టర్ గారికి మనం ఏదైనా ఇస్తాం. ఇవన్నీ మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ దానికి ఏమి యాడ్ చేయాలని? నీ నైవేద్యాలకు ఉప్పు చేర్చండి. పక్కన చెప్పండి, నీ నైవేద్యాలకు ఉప్పు చేర్చండి. ఏంటా ఉప్పు? మనం ఇందాక చూస్తున్నాం కదా, సమాధానం ఒక ఉప్పు, నీతి ఒక ఉప్పు, ఓర్పు ఒక ఉప్పు. ఇలాంటివన్నీ మనము ఉప్పుగా ఆత్మచేత నడిపింపబడటం కూడా ఒక ఉప్పు. అవన్నీ చేర్చబడితేనే మన నైవేద్యాలు దేవుని దగ్గరికి వెళ్తాయి. మన నైవేద్యాలు ఇచ్చేటప్పుడు ఉప్పు చేర్చాలి అని ఉంది. మనము ఆత్మలో గ్రహించినప్పుడే ఈ ఆత్మ రాసిన గ్రంథం అర్థం చేసుకోక. ఇందాక ఒకళ్ళు చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. ఆత్మ చేత ప్రేరేపించబడి రాసిన గ్రంథం ఈ గ్రంథం. అవును కదా. ఈ గ్రంథంలో ప్రతి ఒక్కటి మర్మములై ఉన్నాయి. ఆయన్ని ప్రేమించే వాళ్ళకి ఈ గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ ఆయన వాళ్ళకి ప్రకటిస్తాడు, వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాడు. సో దేవుడు ఏం చెప్తున్నాడు? మీ నైవేద్యాలు, మీ అర్పణలు, వాటికి ఉప్పు చేర్చాలి. ఈ రోజు మన నైవేద్యాలు, అర్పణలు, దశంభాగులు ఎన్నో ఇస్తున్నాం, వాటికి మనం ఉప్పు చేరుస్తున్నామా లేదా? డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ, కానీ దాంట్లో ఉప్పు చేరడం కష్టం. అంటే ఈ పైన చెప్పిన గుణగణాలు లేదా సమాధానం పట్టం, ఇలాంటివన్నీ చాలా కష్టంతో కూడుకున్నాయి. డబ్బులు పడేయడం ఈజీ, నైవేద్యాలు ఇవ్వడం ఈజీ, ఆయన మాట వినడం కష్టం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? డబ్బులు పడేయటం ఈజీయే కదా, మాట వినటం కష్టమా కదా? దేవుడు అది చేయమంటున్నాడు. ముందు నువ్వు డబ్బులు ఇస్తున్నావు మంచిదే, నైవేద్యాలు ఇస్తున్నావు మంచిదే, దానికి ఉప్పు చేర్చాలి, దానికి విధేయత చేర్చాలి. విధేయత లేని నైవేద్యము నాకు అవసరం లేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలు అన్నిటిలోనూ ఉప్పు అర్పించవలెను. ఎంత స్పష్టంగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఐదవదిగా ఉప్పు త్వరగా కరుగుతుంది. పక్కన చెప్తారా? ఉప్పు త్వరగా కరుగుతుంది, ఉప్పు త్వరగా కలిసిపోతుంది. ఓకే, నేను ఇక్కడ చదువుతాను, వినండి. దృఢంగా ఉంటుంది, ఘన స్థితి నుండి ద్రవంగా త్వరగా మారుతుంది. అంటే అది చాలా గట్టిగా ఉంటుంది. కల్లుప్పు కదా మన దగ్గర ఉంది, గట్టిగా ఉంటుంది. మామూలు ఉప్పు అయినా గట్టిగా ఉంటుంది, మెత్తగా ఏముండదు, గట్టిగానే ఉంటుంది. ఘన స్థితిని కలిగి ఉంటుంది. అది ద్రవ స్థితికి మనము దీంట్లో నేసినప్పుడు కరిగిపోతుంది. ఉప్పు ఉందా లేదా అసలు ఎవరు చెప్పగలరా చూసి? అసలు అలాంటి వంట మనిషి ఇప్పుడు దా భూమి మీద పుట్టి ఉండలేదు నాకు తెలిసి. ఉప్పు కరిగితే కనిపించదు, కలిసిపోతుంది. అలాగే దేవుని వాక్యాన్ని మన హృదయంపై వర్తించాలి. అది మన గట్టి ఘన రాయి హృదయాన్ని మృదువుగా, ద్రవ మెత్తని హృదయంగా దేవుడు మనల్ని వాడే హృదయంగా ఆయన మనల్ని వాడుకుంటాడు. అది గట్టిగా ఉంటే మన హృదయము దేవుని వాడుకోలేడండి. ఇందాక చెప్పాం కదా, ఆత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆయన ఏసై వెళ్ళేటప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, ఆత్మ దేవుడు మీద సావాసం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడని. ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం. ఆ ఆత్మ దేవుడు వాడుకోవాలంటే మన హృదయం గట్టిగా ఉంటే వాడుకోలేడు, మన హృదయము మొండిగా ఉంటే వాడుకోలేడు. మన హృదయం ఎట్లా ఉండాలి? ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారాలి. అందరూ పక్కన చెప్తారా? మీ హృదయము గట్టిగా ఉండి మెత్తగా మారాలి, ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారాలి. అప్పుడే ఆత్మదేవుడు వాడుకుంటాడు, అప్పుడే రుచి ఉంటుంది. ఓకే,
అలాగే మన జీవితం మరియు మన మాటలు అలాగే కరగాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది స్థితి వివక్ష చూపించదు. అర్థమవుతుందండి. ఉప్పు అంబానీ వారి ఇంట్లో ఉంటుందా? మన దేశంలోనే అత్యధిక ధనవంతులు కష్టపడ్డారు, వాళ్ళ ఇంట్లో ఉంటుందా? ఉంటుందా ఉండదా? చెప్పాలి, డౌట్ ఉంది ఎవరికైనా. ఉప్పు ధనవంతుని ఇంట్లో ఉంటుందా లేదా? నిరుపేద వాళ్ళ ఇంట్లో ఉంటుందా లేదా? అంటే ఉప్పుకి తారతమ్యాలు ఉన్నాయా? అలాగే ఒక విశ్వాసి కూడా తన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనము డబ్బున్న వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తాం, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తాం. పలుకుబడిన వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తాం, పలుకుబడి లేని వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తాం. అలాంటి గుణగాలు ఇంకా ఉంటే తీసివేయాలి, మనం రూపాంతరం చెందాలండి. ఉప్పు ఎలాగైతే తారతమ్యాన్ని చూపించకుండా నిష్పక్షపాతంగా తన తన హల్లెలూయా తన వృత్తిని నిర్వర్తిస్తుందో, తన పనిని నిర్వర్తిస్తుందో, అలాగే విశ్వాసి కూడా ఈ జీవితంలో తను ముందుకు కొనసాగాలి, వివక్ష లేకుండా కొనసాగాలి. పక్కన చెప్తారా? వివక్ష లేకుండా కొనసాగాలి, కలిసిపోవాలి. ఓకే, మన మాటలు మరియు మన ప్రేమ కూడా వివక్ష చూపకూడదు, యేసయ్య కోరుకుంటున్నాడండి. 6వదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు వెలుగై ఉన్నారు. అది చూద్దాం ఒకసారి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు. అంటే ఇలాంటి ఉప్పు కలిగిన జీవితం మనం కొనసాగిస్తున్నప్పుడు, ఇలాంటి గుణగణాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఆత్మ ప్రేరేపించినప్పుడు మనమేం కష్టపడక్కర్లేదండి. మనమేమి ఏం చేయాలి అది ఏం చేయాలని మనం దిగులు పడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు. ఆత్మ కలిగి ఉంటే చాలు. పక్కన చెప్పండి, ఆత్మ కలిగి ఉంటే చాలు, ఆత్మ నడిపింపు ఉంటే చాలు. ఆత్మ నడిపించినప్పుడు మనం ఏం చేయాలంట? ఈ గుణగణాలన్నీ కలిగి ఉండాలి. అంటే ఆత్మ చెప్తాడు, కోపం ఉన్నప్పుడు తగ్గించుకో, లేదా కుళ్ళు ఉన్నప్పుడు కుళ్ళు తీసేసుకో. ఆత్మ నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ ప్రకారం మనం నడిచినప్పుడు గుణగణాలన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మనము ఒక వెలుగుగా ఉంటాం లోకానికి. చెప్పండి, మీరు వెలుగుగా ఉంటారు లోకానికి. ఇవన్నీ కలిగి ఉంటే మనం వెలుగుగా ఉంటాం లోకానికి. 7వదిగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కొనెను. మన చేతులతో మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. మనం ఇందాక చెప్పాం కదా, దేవుడు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, నేను ఇట్లా అయిపోతే నా బతుకు ఏమైపోతుంది, నువ్వేం చేస్తావు, క్వశ్చన్ చేస్తుంటావు. ఎప్పుడు మనం దేవుని చెప్పిన మార్గంలో నడవకుండా మనకు సమస్య రాగానే దేవుడు నిందిస్తూ ఉంటాం. చాలా రోజులు మనం అలా చేస్తుంటామో. కానీ ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము ఆ ఉప్పు కలిగి జీవిస్తే మనము మన మాటల ద్వారా మనమే ఇల్లు కట్టుకోవాలి. దేవుడు అన్ని ఇచ్చేశాడు. ఆత్మనే ఇచ్చిన దేవుడు, ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, ఇంకా మనకి ఈ లోకంలో వాక్యాన్ని ఇచ్చిన దేవుడు. ఆ వాక్యాన్ని మనం సరైన రీతిలో మనం చదువుతున్నామా లేదా? రోజు ఆత్మ చేత ప్రేరేపింపబడుతున్నామా లేదా? మన వాక్యం చదివి ఎన్ని రోజులైంది? ఇక్కడికి దులుపుకొని వచ్చి ఇక్కడ చదివితే ఏమీ రాదు. నేను మీ గురించి మాట్లాడలేదు, నేను నా గురించి మాట్లాడతాను. ఒకప్పుడు ఉన్న నా స్థితి గురించి మాట్లాడతాను. అలా ఉంటే నా జీవితం ఏం బాగుపడలేదు. అలా ఉంటే నేను నా పర్పస్ నాకు తెలియలేదు. నా జీవితం ఎందుకుందో నేను అనేక మందికి ఉప్పుగా నేను ఉండలేదండి. ఈవెన్ నేను నా క్రిస్టియన్ లైఫ్ లో మా పేరెంట్స్ పాస్ట్ అయినా కూడా ఒకప్పుడు రక్షింపబడినప్పుడు నేనేం చెప్పేవాడిని, నేను రావాల్సిన అవసరం ఏముంది, నాకు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు వస్తాను. తిరుగుబాటు, ఆత్మ ప్రేరేపణ లేదు. ఎప్పుడైతే మనం ఆత్మ చేత నడిపింపబడతామో, ఎప్పుడైతే వాక్యం చదువుతామో అప్పుడే దేవుడు వాడుకుంటాడు. ఆ వాక్యాన్ని మనం నిజంగా హృదయంలో స్వీకరించినప్పుడు మన ఇల్లు కట్టబడుతుంది. హృదయంలో మన వాక్యాన్ని పెంపొందించినప్పుడు మన చేతులతోనే మనం ఇల్లు కట్టుకుంటామనే వాక్యంలో. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు అంటే మూఢురాలు అంటే ఏంటి? చెప్పిన మాట వినం, వాక్యం చదవమంటే చదవం, ప్రార్థన చేయమంటే చేయం, విశ్వాసంలో ముందుకెళ్ళు, కోడికలు ఉన్నాయంటే రామ్. ఇలా అసలు అంతకుముందు అపోస్తులు ఉన్నప్పుడు రోజు ఇంట రొట్టె విరిచారు, రోజు ఇంటింట రొట్టె విరిచారు. దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు దేవుడు చేయట్లేదు అంటారు. నా జీవితం బాగు చేయట్లని దేవుడు నిందిస్తాం. కానీ మనం రోజు వాక్యంలో ఇంటింట వాక్యంలో బలపడుతున్నామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూఢంగా ఉంటున్నాం. దేవుని మాటలు ఏ మాత్రం లెక్క చేయట్లేదు. అలాంటప్పుడు మనకు జ్ఞానం ఎలా వస్తుంది? అలాంటి జ్ఞానం మనకి ఎలా పనికి వస్తుంది? లోకం
లోకము జ్ఞానం, లోక జ్ఞానం సరిపోదు. మన ఆత్మీయంగా బలపాలంటే ఈ లోక జ్ఞానం సరిపోదు. మూఢంగా ఉన్నారు, జ్ఞానులే మూఢంగా ఉన్నారు. ఈ లోకంలో పిహెచ్డీ చదువుకొని డాక్టరేట్లైన కూడా మూఢంగా ఏమంటారు? దేవుడు లేరంటారు, విశ్వాసం నుంచి తప్పిపోతారు. ఇలాంటి వాళ్ళు మూఢంగా ఉన్నారు. ఆ జ్ఞానం సరిపోదు. ఏ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడతాడు? ఆయన వాక్యము జ్ఞానం, ఆయన నడిపింపు జ్ఞానం. ఇవి కలిగి మనం మన ఇల్లును కట్టుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. తర్వాత సామెతల గ్రంథం 31:26. జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. అందరూ చూస్తున్నారు కదండి. ఏ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఈ లోక జ్ఞానం కాదు, వాక్య జ్ఞానం, ఆత్మ జ్ఞానం. అవి కలిగి మన నోరు తెరవాలని ఈరోజు మనకు ఒకసారి ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. సో ఈ జ్ఞానం కోసం మనం ఎదురు చూడాలండి. తర్వాత 7వదిగా మృదువైన మాట గురించి దేవుడు చెప్తున్నాడు. మన మాటలు మృదువుగా ఉన్నప్పుడు ఆత్మని కడతాయి. ఒకసారి సామెతల గ్రంథం 15:1-2 చూద్దాం. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలను కుమ్మరించును. దేవుడిని చెప్పినాడు, జ్ఞానం జ్ఞానం, లోక జ్ఞానం కాదు, వాక్య జ్ఞానం. మనం వాక్యంలో ఇంకా బలపడాలి. కేవలం వాక్యం బట్టి పడడానికే మనకి పనికిరాదు. కానీ అంటే కొంతమంది ఏం చెప్తారు, ప్రసంగం చెప్పే ముందే ఆ ప్రసంగికుడు చెప్పేస్తా ఉంటారు. ఆ జ్ఞానం కాదు, ఆత్మ జ్ఞానం. ఆ జ్ఞానము విజ్డము, అది అప్లికేషన్ అవ్వాలి. అంటే అది వర్తించబడిన జ్ఞానం అవ్వాలి, అది మనం ఆచరించే జ్ఞానం అవ్వాలి. తల జ్ఞానం కాదు. తల జ్ఞానము మన జీవితంలో ఎప్పుడు మార్పు తేడు. మనం ఆచరించే జ్ఞానం కావాలి. పక్కన చెప్తారా? ఆచరించే జ్ఞానం కావాలి. కేవలం తల జ్ఞానం సరిపోదు. బైబిల్ మీలో ఎవరు బైబిల్ జ్ఞానం అనేది పెడితే వాళ్ళు విన్నవచ్చేమో, కానీ వాళ్ళ జీవితంలో చాలాసార్లు పడిపోయిన స్థితిలో ఉంటారు, చాలాసార్లు కోల్పోయిన స్థితిలో ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఆచరించే జ్ఞానంలో లేరు, తల జ్ఞానం మట్టుకే ఉన్నారు. తల జ్ఞానం మట్టుకుంటే రాదండి. ఆయన పొద్దున గాయాల చేత నేను స్వస్థ పొంది ఉన్నాను అనే వాక్యంలో ఉంది, కానీ అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతమంది ఆ వాక్యం పలుకుతున్నారు? హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆచరించే జ్ఞానం అంటే అది. నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండనని వాక్యంలో ఉంది. నా లేమిలో నేను ఆ వాక్యం పలుకుతున్నాను లేదా? నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉన్నాను అని మనం పలుకుతున్నామా లేదా? మన లేమి స్థితిలో నేను అనేక జనులకు అప్పిస్తాను కానీ అప్పు చేయనని వాక్యంలో ఉంది, అది వాక్య జ్ఞానం. కానీ నేను ఇంకా అప్పు తీసుకునేటప్పుడు నాకు ఆ వాక్యం గుర్తొస్తుందా లేదా? అయ్యా, నన్ను అనేక జనములకు అప్పిస్తా ఉన్నావు కానీ అప్పు చేయనన్నావు, నేను అనేక జనములకు అప్పిస్తాను, ఈ వాక్యము నా జీవితంలో నెరవేరుగా. కానీ ఆచరించే జ్ఞానం కావాలి. కనీసం మనం పలుకుతున్నామా ఈరోజు మన వాక్యం మన జీవితాల్లో, ఆ సిచ్యువేషన్ లో, ఆ పరిస్థితిలో మన వాక్యాన్ని పలుకుతున్నామా లేదా? అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? 1 పేతురు 2:24 ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థ పొందుతారనుందా? పొందరనుందా? పొంది ఉన్నారనుందా? పొంది ఉన్నారనుంది. అంటే మీకు ఇచ్చేసాను నేను. అది మనం స్వతంత్రించుకోవాలండి. వాక్యం పలకుండా మనం స్వతంత్రించుకోలేము. కేవలం తల జ్ఞానం సరిపోదు, మనము ఆచరించే జ్ఞానం రావాలి. ఆచరించే జ్ఞానం వచ్చినప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి. హల్లెలూయా. మన మాటలు ఎలా ఉంటాయో ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతలు 13:17 మన మాటలు ఒక ఔషధం వంటివంట. పక్కన చెప్తారా? మీ మాటలు ఔషధం వంటివి. ఒకసారి 13వ సామెతలు 17 చూద్దాం. దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి గట్టిగా చెబుతారా? నమ్మకమైన రాయబారి. చదవండి గట్టిగా. మనము ఇక్కడ వాక్యం పలకపోతే మన జీవితంలో మార్పు రాదు. ఎందుకు? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ కానానులో ఉన్న వాళ్ళని చూసి రమ్మని 12 మందిని పంపిస్తాడు. వాళ్ళని చూసి ఏం చెప్పారు? 10 మంది ఏం చెప్పారు? మనం ఆ భూమిని స్వతంత్రించుకోలేమన్నారు.
ఇంకో ఇద్దరు ఏం చెప్పారు? స్వతంత్రించుకోగలమన్నారు. ఆ మాట చెప్పిన వాళ్ళు స్వతంత్రించుకోగలిగారు. ఆ 10 మంది ఏమయ్యారు? నాశనం అయిపోయారు. కేవలం ఆ ఇద్దరే స్వతంత్రించుకోగలిగారు, యెహోషువ, కాలేబు. హల్లెలూయా. మాట మనం పలికితే దేవుని వాక్యం చెప్పిన అది మనం పొందుకున్నట్టే. ఆ దేవుడు పొందుకోవడానికి దానికి ఏమేం కావాలో అవన్నీ ఇస్తాడు. ఈ రోజు మనం ఆ సిచ్యువేషన్ చూసి, ఆ రోజు వాళ్ళని చూసి మిడతలుగా ఉన్నామని 10 మంది చెప్పారు. వీళ్ళు ఈ యెహోషువ, కాలేబు కూడా మిడతల్లాగా ఉన్నామంటే ఆ 10 మందిలో పాటు వీళ్ళు కూడా పోయేవాళ్ళే. మనం ఈ రోజు వాక్యం పలికితే చాలండి. పక్కన చెప్పండి, వాక్యం పలికితే చాలు. అదే మీకు మొత్తం తీసుకొస్తుంది. అర్థమైందా? మీరు ఆ వాక్యం పలికితే అది నిజం. ఎందుకంటే ఆయన వాక్యంలో సున్నైన పూలైన కొట్టివేయబడదు. ఆయన వాక్యం ప్రకటించబడినప్పుడు నిరర్ధకంగా తిరిగి రాదు. ఆయన వాక్యం పలికినప్పుడు నిరర్ధకంగా తిరిగి రాదు. మనము ఈ రోజుల్లో చెప్పుంటాం మన ఫ్రెండ్స్ కి, నీకు నేను సాయం చేస్తాను, అప్పుల్లో నీకు సాయం చేస్తాను, అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను ఉంటాను, తోడుంటాను. అబ్బాయి అమ్మాయికి చెప్తాడు, అమ్మాయి అబ్బాయికి చెప్తాడు. ఆ అబ్బాయి కష్టకాలంలో అమ్మాయికి కనపడ్డు, ఆ అమ్మాయి కష్టకాలంలో అబ్బాయికి కనపడ్డు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? మన బంధువులే చెప్పుంటారు, నీ కష్టకాలం నేను ఉంటాను, నీ కష్టకాలం నేను తోడుంటాను అని అంటారు. నిజంగా కష్టకాలం వచ్చిన ఆ బంధువులు ఎక్కడున్నారు? ఆ స్నేహితులు ఎక్కడున్నారు? ఆ మాట మనిషి మాట నిరర్థకంగా పోవచ్చు, అది చేయలేకపోవచ్చు, చేసి కూడా తప్పించుకొని ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సున్నైన పుల్లైన కొట్టివేయబడదు. ఈ భూమి ఆకాశాలు పోయినా కూడా, లయమైపోయినా కూడా ఆయన వాక్యంలో సున్నైన పుల్లైన కొట్టివేయబడదు. మనం ఈ వాక్యాన్ని పలికినప్పుడు అది నిరర్థకంగా రాదు. మన నోట్లోంచి ఆయన వాక్యం పలికినప్పుడు అది నిరర్థకంగా తిరిగి రాదు. నేను అప్పిస్తాను, అప్పు చేయనంటే అది నిరర్థకంగా తిరిగి రాదు. అది మన జీవితంలో జరుగుతుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన పొందిన గాలి చేత నేను స్వస్థపడ్డాను, 1 Peter 2:24 ప్రకారంగా. ఇప్పుడు నేను నొప్పిని అనుభవించవచ్చు, కానీ నేను ఒకానొక స్థితిలో నేను దీని నుంచి బయటకు వస్తాను. అది అప్లికేషన్ నాలెడ్జ్, అది ఆచరించే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం ఒక ప్రతినిధి అవుతాం. మనం ఒక ప్రతినిధి. పక్కన చెప్పండి, మీరు క్రీస్తు ప్రతినిధి. పరిశుద్ధాత్మ వాక్య జ్ఞానం మీరు పొందుకోండి. అప్పుడే మీ జీవితంలో మార్పు చూస్తారు. అప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి? ఔషధంగా మారుతాయి. అప్పుడు మన మాటలు ఒక మెడిసిన్ గా మనము ఉపయోగించవచ్చు. మెడిసిన్ అనారోగ్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఒకసారి వేసుకుంటే తగ్గిపోద్దా? అసలు ఒకసారి వేసుకుంటే మన జ్వరం వస్తే ఒక టాబ్లెట్ పారాసిటమాల్ వేస్తే తగ్గిపోద్దా? ఆ కోర్స్ అనేది ఉంటుంది. ఆ పరిస్థితికి ఎంతకాలం వాడాలో అంతకాలం మనం వాడుతూనే ఉండాలి. అది బాగయ్యేంత వరకు మనం వాడుతూనే ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? అలాగే వాక్యం ఒకసారి పలుకుతాం, తర్వాత మార్పు లేదు. దేవుడు ఒకరోజు పలుకుతాం, మార్పు లేదు. అయ్యా వేస్ట్, ఈ వాక్యం పనికి రావట్లేదు, నేను ఇంకేదన్నా ట్రై చేస్తాను. నీకు నిజమైన దేవుడు ఎవరో తెలుసు, ఈ వాక్యం సత్యమని తెలుసు, కానీ మార్పు రావట్లేదు, వదిలేసి వెళ్ళిపోతాం. మనం మార్పు రావట్లేదు, ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉంటాం. కానీ మనం నిజంగా వాక్యం పట్టుకుని ఈరోజు మనం పలుకుతున్నామా లేదా? ఈ ఔషధం వంటి మాటలు ఆచరణలో పెడితే నా జీవితంలో అద్భుతాలు చూస్తామని చెప్పి మనము అది జరిగేంత వరకు వదిలిపెట్టకుండా మాట్లాడితే మన మాటలు ఔషధంగా ఉంటాయి. మనము క్రీస్తు రాయబారిగా మారుతాం. హల్లెలూయా. 8వదిగా చూసుకుంటే వెనుతిరగకు. అందరూ పక్కన చెప్తారా? వెనుతిరగకు. ఏంది ఉప్పు గురించి చెప్తా వెనుతిరగకు అంటారా అనిపిస్తుంది. దాని దగ్గరికే వస్తాను. ఉప్పు గురించి కొన్ని కాలం గురించి మనం మాట్లాడాము. వెనుతిరిగి బైబిల్లో ఒకళ్ళు ఏం స్తంభం అయ్యారు? చెప్పండి గట్టిగా. మనం ఇక్కడ మాట్లాడకపోతే మన లోకల్లో ఓడిపోతామండి. ఇక్కడ ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ ఎంతసేపు ఉంటాం? 1 గంట 2 గంటలు, మా అంటే 3 గంటలు కూడా ఉండమేమో. కానీ లోకల్లో ఎంతసేపు ఉంటున్నాం? మనం చాలాసేపు ఉంటున్నాం. ఆదివారం ఇక్కడే మనం దేవుని వాక్యం మనం మాట్లాడకపోతే మనం ఓటమి అనుభవిస్తాం. అది డెఫినెట్ ఖాయం. ఎందుకంటే ఇక్కడే మనం దేవుని ఆరాధించకుండా, ఇక్కడే మనం హల్లెలూయా దేవుని స్తోత్రం, ఇంతకాలం నువ్వు కాపాడిన దేవ మీకు వందనాలు, రక్తం ద్వారా నాకు విమోచన ఇచ్చే వందనాలు అని మనం చెప్పలేకపోతే, ఇక్కడే మనం వాక్యం పలకలేకపోతే, ఇక్కడే మనము వెనుదిరిగిపోతే లోకంలో ముందుకెళ్తామా? ఇక్కడ మనం ముందుకెళ్తే, ఇక్కడ మనం ఎంత పవర్ఫుల్ గా సంఘంలో ఉంటే అక్కడ అంత పవర్ఫుల్ గా మనం లైఫ్ లీడ్ చేస్తాం. కొంతమంది ఇక్కడ చేసి లోకంలో వెళ్ళిపోతారు, అది వేరే విషయం. కానీ మనం ఒక ట్రైనింగ్ సెంటర్ గా మనం తీసుకోవాలి. ఇక్కడ వాక్యాన్ని మనము సీరియస్ గా వాక్యాన్ని అంటే ఒక ఖచ్చితమైన వైఖరితో మనం వాక్యాన్ని తీసుకున్నప్పుడే మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. వెనుదిరగకు అనే అంశం చూద్దాం. మీ విశ్వాసయాత్రలో పరిశుద్ధాత్మలో ముందుకి పరిగెత్తే గానీ మనము ఈ విశ్వాసయాత్ర ముందుకు వెళ్ళలేం. అయితే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో ఏముందో ఒకసారి చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఏమైంది?
ఉప్పు స్తంభం ఆయను. ఈ రోజులో ఇంకా ఎంతమంది వెనక్కి తిరిగి చూస్తున్నారు? ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి సంఘానికి వచ్చి, అంటే తప్పుగా అనుకోకండి, హృదయంలో ప్రేరేపణ వస్తుంది చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి తొందరగా వండుకోవాలని అనుకుంటున్నామా, లేదంటే గ్యాస్ స్టవ్ ఏమైపోతుందని ఆలోచిస్తున్నామా? తప్పు కాదు, అంటే అవి మంచిదే, కానీ వాటి గురించి ఆలోచించడం వల్ల ఏంటి మనకు లాభం? దేవుడిని చూసుకుంటాను నమ్మకం ఉండాలి. ఆకలిది ఏముంది, దేవుడే బలపరుస్తాడు. ఈ ఈ జీవాహారం మనం పొందుకుంటే నేను ఇంకా బలంగా ఉంటాను, ఇంకా బలంగా ఉంటే ఆత్మలోకాన్ని నేను డామినేట్ చేస్తాను, అధిగమిస్తాను, నా జీవితంలో నేను ముందుకెళ్తాను అన్న వైఖరితో ఉండాలి. ఆమె ఎందుకు చూస్తుందో ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడలేదు, కానీ జస్ట్ వెనక్కి తిరిగి చూస్తుంది అంతే. మన విశ్వాస యాత్రలో దేవుడు ఏం చెప్తాడు? నాగల మీద చేయబెట్టిన వెనక్కి తిరిగి చూడొద్దు. మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా లోకం వైపు చూడొద్దు. ఇంకా ఈ రోజు ఆత్మదేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, మన విశ్వాస యాత్రలో బాప్తిజం తీసుకొని రక్షణ పొంది ఒకవేళ ముందుకు వెళ్తా ఇంకా మనం మన పాప జీవితం వైపు చూస్తున్నామా, మనం ఏదో కోల్పోయామని వెనక్కి తిరిగి చూస్తున్నామా, మనం అట్లా చేస్తే బాగుండని చూస్తున్నామా, అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తున్నామా, మళ్ళీ మనమే పరీక్షించుకోవాలండి. అలా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయింది, అక్కడే ఆమె విడవబడింది. లోతు భార్యని తీసుకెళ్ళాడా అండి ఉప్పు స్తంభాన్ని? చెప్పండి. ఉప్పు స్తంభం అయిన తర్వాత లోతు తీసుకెళ్ళాడా అండి? తీసుకెళ్ళలేదు. దూతలు తీసుకెళ్ళిపోయినాయి. మీరు పరిగెత్తండి, ముందుకే పరిగెత్తాలి, వెనక్కి తిరిగి చూడటానికి లేదు. యేసయ్య రక్షణ పొందిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడటానికి లేదు. ఉప్పు స్తంభమైనా కూడా అక్కడే ఉండిపోవాల్సిందే. అందుకనే మీరు పక్కన చెప్పండి, మనం వెనుదిరిగి చూడకూడదు. ఉప్పు స్తంభం అయితే అక్కడే విడవబడతాం. దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, మీతో నాతో మనందరితో వెనుదిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతాం, విడవబడతాం. హల్లెలూయా. 10వదిగా రూపాంతరం పొందుడి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, దేవుడు మనతో ఇవన్నీ చెప్పినప్పుడు దేవుడు లాస్ట్ లో ఏం కోరుకుంటున్నాడు? మనం రూపాంతరం చెందాలి, మనం రూపాంతరం చెందాలి, యేసయ్య కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12:2, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మును బతిమాలుకొంచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమైనను అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన దేహము సజీవ యాగంగా ఇవ్వాలి. మనము మన డబ్బులు ఇవ్వచ్చు, మన ఇక్కడికి వచ్చి స్తుతి చెప్పచ్చు, కానీ మిగతా జీవితం అంతా దేవునికి ఒక సజీవ యాగం. ఇక్కడిచ్చే యాగాలు, ఇక్కడిచ్చే నైవేద్యాలు, ఇక్కడ సంఘంలో ఇచ్చే అర్పణలు కాదు నేను కోరుకుంటుంది. సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించండి, అట్టి యాగములు నాకు ఇష్టం అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏం చెప్తాడు? ఈ లోక మర్యాదలను మీరు అనుసరించద్దు, లోకానికి మనకి వ్యత్యాసం ఉంది. అలా వ్యత్యాసం లేకపోతే లోకంతో కలిసిపోతే మనం విడవబడతామని మరొకసారి గుర్తు చేస్తానండి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తము అని మనం పరీక్షించాలి. ఎలా పరీక్షిస్తామండి? ఈ రోజుల్లో మనము నీటి పరీక్షకి ఒక టెస్ట్ ఉంది, రక్త పరీక్షకి ఒక టెస్ట్ ఉంది, మనల్ని ప్రతి ఒక్క స్కాన్ చేస్తారు. మన దేహం అంతా స్కాన్ చేస్తారు, అవునా కదండి? సిటీ స్కాన్ లో అందరు గమనించాలండి. చివరికి వచ్చేసాం. మన దేహం అంతా పరీక్షించే యంత్రాలు వచ్చినాయి. ఈరోజు మనల్ని మనం దేని ద్వారా పరీక్షించుకోవాలి? ఇది మనం పరీక్షించే యంత్రం, ఇది మనం పరీక్షించే ఆత్మ, ఇది మనం పరీక్షించే ప్రతి ఒక్క అస్త్రం, ఇదే మనల్ని పరీక్షిస్తుంది. ఈ వాక్యంలో మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకున్నాం? దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చే ముందు అద్దం చూడలేదు అన్న వాళ్ళు చేయి పక్కతండి. ఇక్కడికి వచ్చే ముందు అద్దం నేను చూడలేదు, పొద్దున్న లేచినప్పటి నుంచి నేను అద్దం చూడలేదు అన్న చేయి పక్కతండి ప్లీజ్. అద్దం చూసారా చూడలేదా? పొద్దున్న నుంచి చూసారు కదా, నేను కూడా చూసుకున్నాను, గుండెైనా కానీ చూసుకుంటాను. ఎందుకు చూసుకుంటాం? బాగున్నామా లేదా, బట్టలు కరెక్ట్ గా ఉన్నాయి లేదా, బట్టలు వేసుకున్నామా లేదా, మనం అంతా కరెక్ట్ గా ఉందా లేదా, ఎక్కడన్నా ఏదన్నా కళ్ళల్లో పొద్దున్న లేగిస్తే కళ్ళల్లో ఏమన్నా ఉందా లేదా, అంతా తీసుకున్నామా లేదా, ఇక్కడ ఏదైనా బ్రష్ చేసి బయటకు చూస్తే అన్న సరిగా మొహం లేదా, ఇవన్నీ చూసుకుంటాం. ఎందుకు? మనల్ని మనం దేహము
దేహానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, దేహాన్ని పరీక్షిస్తున్నాం. మన ఆత్మ గురించి ఏంటంటే ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చిన్న నేను క్షమించండి, నేను దేవుని ఆత్మ చేత మాట్లాడేవాడిని, కానీ ఇక్కడ ఎవరున్నారో పేర్లు కూడా తెలియదండి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, పరీక్షిస్తున్నారా? మీరు వాక్యం అనే అర్థంలో మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా, పరిశోధిస్తున్నామా? ఏది ఉత్తమము, ఏది ఉత్తమము? ఈ రోజు వచ్చే ముందు నేను చూసుకున్నాను, నా దగ్గర ఉన్న డ్రెస్ లో కొంచెం మంచి డ్రెస్ ఏది, అందరి ముందు బాగుండాలి అన్న ఉద్దేశం నాకుందండి. మనకు కూడా ఉంటుందిగా. మనం దేవుడి దగ్గర మంచిగా రాకపోతే ఇంకెవరి దగ్గర వస్తాం? ఇప్పుడు మనం బయట ఫంక్షన్ దగ్గరికి మంచి మంచి బట్టలు వేసుకెళ్తాం, దేవుని దగ్గరికి ఎందుకు వేసుకున్నాం? అయ్యా బీద స్థితిలో ఉంటే దేవుడు నన్ను పరిశుద్ధులుగా అనుకుంటారనా? అట్లా ఏం ఉండదు. దేవుడు పై వస్త్రాలు చూసేవాడు కాదు. మనం ఎవరము? రాజులు యాజక సమూహం. మనం యాజకులైన సమూహం. మనం ఎలా రావాలి? మనకున్న దాంట్లో నేను మంచి తీసుకుని రావాలి. ఇప్పుడు నేనేం కొనుక్కొని రాలేదు, నాకున్న దాంట్లో మంచి తీసుకొచ్చాను. అట్లానే ఉన్న దాంట్లో మనం మంచిగా ఉండి దేవుని దగ్గరికి ఆలయంలో ఆయన ఆరాధించడానికి మనం ఆసక్తిగా రావాలి. అంతేగాని నేను ఇక్కడేమి మీరు మంచి బట్టలు, కొత్త బట్టలు, ఏదో ఉన్నతమైన బట్టలు వేసుకొని రావాలి కాదు నా ఉద్దేశం. మంచిగా రావాలి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాక్సిమం మనం ఉన్న దాంట్లో మంచి తీసుకొని రావడము అలా మనము గమనిస్తుంటాం కదా. అలానే మనము ఉత్తమమైంది ఏంటి, నేను ఉదాహరణ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఉత్తమమైంది ఏంటని మనం వేసుకొని రావడానికి ట్రై చేస్తాం. ఇక్కడికి కాకపోయినా మనం పెళ్లికి వెళ్ళేటప్పుడు నేను ఉత్తమం తీసుకెళ్తాం కదా. అప్పుడు ఆ ఉత్తమమైంది వాక్యంలో మనకేముంది, ఆ వాక్యంలో గుణగణాలు ఉత్తమైన వాటిని మనం చూసినప్పుడు మనకేది అనుకూలం అంటే, మనకి పరిస్థితిలో అనారోగ్యం ఉన్నప్పుడు అనుకూలమైన వచనం ఏంటి? ఇందాక చెప్పాను, ఆయన పొందిన కలిసి స్వస్థపడ్డాను. బాధల్లో ఉన్నప్పుడు నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను. మన పనిలో మన చదువుకునే స్థితిలో చదువు తక్కువ ఉంది, నేను లాస్ట్ ర్యాంకర్ని అయినప్పుడు నేను ఏం చేయాలి? నన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచడు అన్న వాక్యం గుర్తు రావాలి. అనుకూలమైన వచనాలు తీయాలి. ఈ రోజు మనం ఎతుకుతాం, మనకి బట్టలు ఏం కావాలంటే ఎతుకుతాం. ఆన్లైన్ అయిపోయింది, అంతా ఎతుకుతున్నాం ఫోన్లో. అనుకూలమైన వాటిని ఎతుకుతున్నామా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మీషోలు, ఏజియోలు, లేదా ఈ టంటూర్లో షాపులు ఎక్కడ బాగుంటాయి, స్వీట్స్ కొండా స్వీట్సే బాగుంటాయని పోతాం, అవునా కదా? అనుకూలమైన వాటిని ఎత్తుక్కుంటా పోతుంటాం, ఉత్తమమైందని ఎత్తుకుంటా పోతాం. ఈ రోజు వాక్యం ఎంత ఉత్తమైందో మనకు అర్థం కావట్లేదు, ఇంకా మనం తీయట్లేదు. అనుకూలమైన వచనాలు ఏమున్నాయి మనం తీయట్లేదు. అనుకూలమైన వచనాలు నా పరిస్థితికి ఏమున్నాయి, ఆత్మదేవుడు నాతో మాట్లాడు అని చెప్పి మనం తీయాలండి. అంతేగాని ఒక ఉదాహరణ చెప్తాను. అనుకూలమైన వచనం అని చెప్పి ఇట్లా తీసేసి ఏముంటదంటే, ఒక వ్యక్తి ఊరేసుకున్నాడు అని వస్తుంది ఇట్లా తీయగానే, అది మనకు అనుకూలమైన వచనం కాదు. మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరిచి నువ్వు కూడా అలా చేయని ఉంటది, అది మనకు అనుకూలమైన వచనం కాదు. ఆత్మ ప్రేరేపణ కొలది మనము రోజు ఒక వచనం చదువుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివాము, రేపు మళ్ళీ తీసినప్పుడు 2వ అధ్యాయం చదవాలి, ఎల్లుండి 3వ అధ్యాయం నుంచి అలా వరుసగా చదువుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అనుకూలమని ఇట్లా తీసేసి అది నాకే అనుకోకూడదు. లేదా మనకి మన ఆత్మ ప్రేరేపించినప్పుడు ఏమంటారు, ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకుంటాను, నేను అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నానండి సపోజ్ అనుకుందాము. నేనేమనుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళనే వచనం ఎక్కడొస్తే ఇది నాకే అనేసుకుంటాను. అర్థమైందా? లేదా పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి గురించి ఓకే అమ్మాయి కావాలి అబ్బాయి కావాలనుకుంటా ఉంటాను అనుకోండి. వాక్యంలో చేసుకో ముందుకెళ్ళు అని వస్తే ఇది నాకే మాడే అనుకోకూడదు. ఆత్మ మాటలు మనం గ్రహించాలి. సాతాను కూడా వాక్యంతో మాట్లాడతాడు, అర్థమవుతుందండి. యేసయ్య 40 రోజులు ఉపవాసం వెళ్ళి వచ్చినప్పుడు సాతాను వాక్యంతో శోధించాడు. నువ్వు కుమారుడైతే కింద పడు, నీకు పాదముకి దెబ్బ తగలకుండా రాయి తగలకుండా నిన్ను చూస్తారు, రాళ్ళని రొట్టెలుగా చెయ్యి, వాక్యంతోనే మాట్లాడతాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నువ్వు దేవుడైన యెహోవాను శోధించకు, వెళ్ళిపో. సో మనం ఏం చేస్తామంటే, ఆత్మలో మనం వెళ్తున్నప్పుడు ఉత్తమమైన దాన్ని ఎత్తుక్కోవాలి, అనుకూలమైన దాన్ని ఎత్తుకోవాలి. ఆత్మ చేత ప్రేరేపించబడి మనము దాన్ని ఒక అద్దంలాగా చూసుకొని మనం 1-2 సార్లు పరీక్షించి పరిశోధించుకొని ముందుకెళ్ళాలి. సో చివరిగా మనము రూపాంతరం, మన మనస్సు మారి నూతనమై రూపాంతరం చెంది, పక్కన చెప్తారా, మన మనస్సు మారి రూపాంతరం పొందాలి. 10వది యేసయ్య కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము వధువు, ఆయన మన వరుడు, సంఘము కోసం ఆయన తిరిగి వస్తున్నాడు. మనము ఈ పైన చెప్పున్న ఉప్పు సారం కలిగి ఎలా ఉండాలో ఈ అంశాలన్నీ మనం గుర్తుపెట్టుకొని ఆత్మ ప్రేరేపణ చెప్పున మనం వెళ్ళి మనము ఈ అద్దంలాగా ఈ వాక్యంని మనం అద్దంలాగా మనం చూసుకొని ముందుకు వెళ్తే కొద్దీ దేవుని కృప మనకి తోడి ఉండి నడిపిస్తుందండి. ఆ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే దేవుడు వచ్చినప్పుడు మనము ఎత్తబడతాం. హల్లెలూయా.
ఈ చిన్ని వాక్యం దేవుడు దించినాక అలాగే అందరం కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ప్రార్థిస్తున్నామా? తండ్రి, మీకే ఉన్నాను, మీకే స్తుతి, మీకే స్తోత్రం చేస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారే మేము నమ్ముతున్నాం నేను. అవునను, ఉప్పు సారం కలిగి ఉంటేనే అది ఉపయోగకరం. నేను ఆ సారం రావాలంటే మీ ఆత్మ చేత ప్రేరేపించబడి మీ వాక్యమైన అర్థంలో మేము ఎప్పుడు చూసుకుంటాం. ముందుకు వెళ్తేనే, వెనక్కి తిరిగి చూడకుండా ఉంటేనే, రక్షింపబడిన తర్వాత వెనుదిరగకుండా ఉంటేనే ఆ ఆత్మ మీతో చేరుతున్నాను. మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని 100% ప్రతిఫలం పొందుకునేలాగా అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు సాయం చేయను. ఈ వాక్యాన్ని మేము ఆచరణలో పెట్టేలా, కేవలం వినుమట్టుకే కాకుండా చేసే వారిలాగా ఉంటే మేము ఫలం పొందుకుంటామని చెప్పి వాక్యంలో సెలవిచ్చాను. మేము వినుమట్టుకే కాకుండా వాడు చేసేవాళ్ళలాగా, వాక్యంలో బలపడేలాగా, ఆత్మచేత నడిపింపబడేలాగా, ఆత్మచేత నడిపింపబడేలాగా ఉండేలాగా మీరు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుకే సమస్త మహిమంతా ప్రభావం కలుగుగాక. ఆమేన్. నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమి కొదువా నాదుడుండా, ఎన్నాటికైనా ఎండనాటి సన్నపచ్చిక వంటి తరుగని సదుపాయంబుల్ నాకెన్నో చేయును, నాకెన్నో చేయును. గనుక నాకేమి కొదువా నాదుడుండా, తనివి తీరన్మేలను భావింప, నన్ను సదా మేల నెడి పాచిక నదిమి మృదువుగా పండుకొన జేయును, పండుకొన జేయును. గనుక నాకేమి కొదువా నాదుడుండా, ఎంత సోదనా ఎండయున్నా, ఎంతకు నోరిగరదెప్పుడు శాంత జలములు నా చెంతనేయుండు, నా చెంతనేయుండు. గనుక నాకేమి కొదువా నాదుడుండా, చావు చీకట్ల శక్తియుండు, లోయలో పడిపోవలసినను నే వెరువకుండా, నా దేవుడే తోడు, నా దేవుడే తోడు. గనుక నాకేమి కొదువా నాదుడుండా, తనయాత్మానంద తైలంబుతో అనుదినము తలయంటి విసుగు కొనకతుడుచును, నా కను నీళ్ళని, నా
కను నీళ్ళని గనుక నాకేమి కొదువా నాదుడండా కావలసిన వెళ్ళా కనబడగలవు ఏవి అడిగిన వాని వేయును తండ్రి ఇచ్చివేయును తండ్రి గనుక నాకేమి కొదువా నాదుడుండా జనకుని ఇష్ట జనము వచ్చు తనకు ఇష్టముగాని జనమును దరికి రానియడు దరికి రానియడు గనుక నాకేమి కొదువా నాదుడండా నీ మనసులో నీవే నెరవేరును క్షేమముగానే ఉండవలయు చింత లేకుండా నీవు చింత లేకుండా గనుక నాకేమి కొదువా నాదుడుండా నాకు నా తండ్రి నరరూపముతో త్రైగుణి రీతిగా కనబడి ధైర్యమిచ్చును నాకు ధైర్యమిచ్చును గనుక నాకేమి కొదువా నాదుడండా జనక సుతాత్మలను దేవుడు ఘనముగా యుగ యుగములన్నిట వినుతులందును నేనాయన గొర్రెని నేనాయన గొర్రెని గనుక నాకేమి కొదువా నాదుడండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడండా ఎవరు కావాలే నాకు ఎవరు కావాలే ఎవరు కావాలే నాకు ఎవరు కావాలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు పేరు తప్ప నాకేమి కావాలే యేసు పేరు తప్ప నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు దర్శనంబు తప్ప నాకేమి కావాలే యేసు దర్శనంబు తప్ప నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు వాక్కు తప్ప నాకేమి కావాలే
తప్ప ఏమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసుని గ్రహింపు తప్ప ఏమి కావాలే యేసుని గ్రహింపు తప్ప ఏమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసుని సంగంబు తప్ప ఏమి కావాలే యేసుని సంగంబు తప్ప ఏమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు ప్రసాదంబు తప్ప ఏమి కావాలే యేసు ప్రసాదంబు తప్ప ఏమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు కోరు సేవ తప్ప ఏమి కావాలే యేసు కోరు సేవ తప్ప ఏమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు జత తప్ప నాకేమి కావాలే యేసు జత తప్ప నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావాలే యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసు జయము తప్ప నాకేమి కావాలే యేసు జయము తప్ప నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా ఎవరు కావాలే నాకెవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే యేసను క్షమకర్త తప్ప ఎవరు కావాలే యేసను క్షమకర్త తప్ప ఎవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే యేసను వైద్యుండు తప్ప ఎవరు కావాలే యేసను వైద్యుండు తప్ప ఎవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే యేసను పోషకుడు తప్ప ఎవరు కావాలే యేసను పోషకుడు తప్ప ఎవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే యేసను బోధకుడు తప్ప ఎవరు కావాలే యేసను బోధకుడు తప్ప ఎవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే యేసులో
తరచగా దయకు యేసు క్రీస్తేగా తరచగా యేసు క్రీస్తేగా యేసు క్రీస్తేగా యేసు క్రీస్తేగా యేసు క్రీస్తేగా వాస్తవమై ఉన్న వ్యక్తి క్రీస్తు యేసేగా వాస్తవమై ఉన్న వ్యక్తి క్రీస్తు యేసేగా ఎవరు పోయినా ఏమి పోయినా ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసేయుండు ఏమి కావాలే యేసునకు యేసేయుండు ఏమి కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే యేసను దేవుండు తప్ప ఎవరు కావాలే యేసను దేవుండు తప్ప ఎవరు కావాలే ధరణి అందునా పరమునందునా ధరణి అందునా పరమునందునా పరమవాసి యేసు తప్ప పరులు లేరురా పరమవాసి యేసు తప్ప పరులు లేరుగా ఏమి కావాలే నాకేమి కావాలే ఏమి కావాలే నాకేమి కావాలే పరమదేవ గ్రంథమైన బైబిలుండగా పరమదేవ గ్రంథమైన బైబిలుండగా నన్ను అందరూ అన్ని విడిచినా నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడును విడువనట్టి యేసు కావాలే ఎన్నడును విడువనట్టి యేసు కావాలే జనక సుతాత్మ శాశ్వతంబుగా జనక సుతాత్మ శాశ్వతంబుగా పావన స్థుతులొందుదురు పట్టుబాటతో పావన స్థుతులొందుదురు పట్టుబాటతో ఎవరు కావాలే నాకెవరు కావాలే ఎవరు కావాలే నాకెవరు కావాలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలే బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా దేవదాసను ఒక లుసికలు దేవునితో మాట్లాడేది వారు ప్రభు క్రీస్తునకు ప్రియదాసుండు పరిశుద్ధాత్మకు వసుడైనాడు గాలిలో రాసిన వ్రాతను చదివి బైబిల్ మిషను స్థాపించారని బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా రాజమండ్రిని విడిచినతోనే గుంటూరు పట్నమును చేరి రాజరావు గారి గృహములో నిలిచి దేవుడితో కనబడి మాట్లాడిన రాజ్య సువార్తను ప్రకటించారని బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా
మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. ప్రతి సోమవారం కాకానీలో స్వస్థతశాలను ఏర్పరిచారు. రోగులందరినీ బాగు చేయును, దయ్యములెన్నో వెడలించుటకు యేసునామ మహిమార్థంబై కాకానిని కాన మార్చెనని. బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా. ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా. ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. మొదటి దీవెన స్వస్థతశాల, రెండవ దీవెన సంఘారాధన, మూడవ దీవెన సన్నిధి కూట. 7 సార్లు ప్రభు ప్రార్థన కలిపి నూనె కాదు అది క్రీస్తు రక్తమని. బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా. ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా. ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. సంఘ నాయకుడు ఎలీషా గారు భక్తి శక్తి గల ధైర్యవంతుడు, సంఘమంతటికి నమ్మకస్తుడు. సంఘ వ్యవస్థను క్రమపరిచాడు, ప్రభువే రమ్మని పిలిచినారని సాక్ష్యమిచ్చి పరలోకమేగనని. బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా. ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా. ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. ప్రతి గురువారం ప్రభువు భోజనము పాప క్షమాపణ పొందిన వారే సన్నిధిలో కనిపెరుచున్న ప్రభువు తానే స్వయముగా వచ్చి ప్రభువు భోజనము ఇచ్చి వెళ్ళునని. బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా. ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా. ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. దేవదేవునికి ఘనవందనములు, పెండ్లి కుమారునికి మంగళ స్థుతులు, పరిశుద్ధాత్మకు విజయ సంస్థలు. విశ్వాసులందరూ జయధ్వనులతో హల్లెలూయా పాటలు పాడదరంచు. బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా. ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా. ఆ మర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతి
అందరికీ మరణాత. ఈ సమయం అంతా ఉన్నందుకు అందరికీ మన మధ్యన ఎలీషా మంచి జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి ఇక్కడే సచివాలయంలో మంచి దేవుడి మీద మంచి పట్టుదల కలిగిన కుమారుడు కనుక ఈరోజు నేనే కావాలని ఇక్కడికి వాక్యం చెప్పడానికి పంపించాను. కాబట్టి ఇంకా బాగా బిడ్డని దేవుడు వాడుకోవాలని మీ అందరూ ప్రార్థన చేయండి బిడ్డ గురించి. కాబట్టి బాగా ఆస్తి కలిగిన వాడు కనుక ఆ బిడ్డ గురించి వారి తల్లిదండ్రుల గురించి మనం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డను దీవించి ఆశ్రయించి ఇంకా దేవుని పనిలో విలువగా వాడబడును గాక. ఆమేన్ ఆమేన్. సరే, ముగింపు ప్రార్థన చేసుకున్న సమయం ఎక్కువైంది. నేను త్వరగానే వచ్చేవాడిని కానీ అబ్బాయి ఉన్నారు కదా ముగిస్తారని ఆగిపోయాను. ప్రార్థన చేసుకున్నాం. అత్యున్న సింహాసనం మీద ఆశీనుడై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా మధ్యకు వచ్చి ఉన్న దేవుడు నాయన, మమ్మల్ని మీరు చూస్తున్న తండ్రివి నాయన. ఇదిగో నీ కుమారుడు ఎలీషా గారిని నాయన నువ్వు మరుగుపరిచి అయ్యా బిడ్డలైన వారికి వాక్య సందేశం అందించిన విధాన్ని బట్టి నమస్కరించుచు వర్ణించుచున్నాం ప్రభా. ఇంతవరకు బిడ్డలైన వారు కూడా ఓర్పు కలిగిన ఆయన సహనం కలిగిన ప్రభా నీ కొరకు నాయన ఎదురు చూస్తున్నారు. దయగలిగిన తండ్రి, కృపాభర్తన ఉన్న దేవ, సమయంలో కాలం తండ్రి తన స్వాధీనంలో ఉన్నట్లుగా ప్రభా అయ్యా బిడ్డలైన వారిని కూడా ఇంతవరకు మీ కవుల్లో భద్రపరుచుకున్నారు. ఆకలి అయినప్పుడు కూడా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఓర్పు కలిగిన నా తండ్రి చూస్తూ ఉన్న బిడ్డలు కనుక వారిని దీవించండి, ఆశ్రయించండి, ఫలింప చేయండి ప్రభా నాయన. ఇంకా నా తండ్రి నాయన ప్రభా ఈ పరిశుద్ధ దీని ఆశీర్వాదాలు బిడ్డల మీద ఎన్ని ఆశీర్వాదాలు రావాలో మా యొక్క చిన్న బిడ్డల మీద, వృద్ధాప్య తల్లుల మీద, యవన ప్రాయం కలిగిన మీద ప్రభా అందరి మీద నాయన నీ ఆత్మలు కుమ్మరించి మీ కృపావరములతో నాయన బిడ్డలు నింపి నా ప్రభా విరివిగా ఇంకా నీ సన్నిధిలో ఎదగగలిగిన భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎందుకంటే అడుగుడి ఇవ్వను, తట్టుడి తీపడి, వెతకడి దొరకనమ్మన్నావు కనుక నా ప్రభా ఈ సమయం మంది పరిశుద్ధ మందు ప్రభా నాయన నీ పిల్లలైన వారిని నాయన నీ సన్నిధిలో సమకూర్చుకొని ప్రభా నీవో బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నమస్కరించుచు వర్ణించుచున్నావు నాయన. మీ ఆత్మ సహాయం బిడ్డలకు అందరికీ అనుగ్రహించిన ప్రభా మీ కృపలో వర్ధులు చేయమని అడుగుతూ ఉన్నాను దేవా. సహాయం చేయండి దేవ నాయన. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచనకర్త, సమాధానపు తండ్రివి కనుక నాయన ప్రతి ఒక్కరి యొక్క అంతరంగంలో ఉన్న ప్రార్థనను మీరు నెరవేర్చి ప్రభు నాయన ఈ సమయం మందు నాయన చేరుకున్న ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి నాయన. ఎంతవరకు వాక్యం ద్వారాను అలాగే ఆరాధన క్రమం పాటల ద్వారా ప్రభా బిడ్డలు నిన్ను నాయన స్తుతించిన విధానం బట్టి నమస్కరించున్నాం ప్రభా. పరిశుద్ధ నమ నాయన నీవిచ్చినవి నీవు కానుకగా ఇచ్చారు నాయన. కానుకను దీవించండి, దశమాంశం ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. నూరంతల పంటగా ఫలింపు చేసి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధితో నింపండి ప్రభా. నాకు ఏమి కొదువా నాదుడుండా, శ్రీకరండగ దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షుడు కనుక నాకేమి కొదువా నాదుడుండా అన్న లేఖనమును ప్రభా వారిని స్వతంత్రించుకొని ప్రభా అందరూ వర్ధిల్లగలిగిన భాగ్యము దయచేయమని కోరుకుంటున్నాం. మా చిన్న బిడ్డలు చదువుకునే బిడ్డలు సెలవులకు వచ్చిన ప్రభా మా బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, ఫలింపు చేయండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన నీ కుమారుడు ఎలీషా చేసిన ఉద్యోగంలో నాయన నీవు పనిబాట్లో తోడుగా నీటిగా ఉండి వారి తల్లిదండ్రులని వారు చేస్తున్న సేవ భాగ్యం, వారి నాన్నగారు నాయన మందిరాలు 2 మందిరాలు చర్చిలు ఉన్నాయి ప్రభా. వారి అన్నగారు కూడా దేవుని సేవ చేస్తారు. అయినా మనం ఆహ్వానం త్రోచిపుచ్చుగా వీటక్కడికి వచ్చి ఈ సమయం మందు మీ అందరికీ వాక్యం అందించిన ఆయా బిడ్డను బట్టి స్తుతించుచు వర్ణించున్నాం నాయన. కృపా కాపుదల బిడ్డ కలిగించమని నిత్యం మా బిడ్డలు విరివిగా నీవు వాడుకొని ఈ నామం మహిమ పొందుకోమని కోరుకుంటున్నాం. కనుక సంఘంలో ప్రతి బిడ్డ నీవు పేరు పేరు దీవిని శాస్త్రం ఫలింపు చేయమని, ఆరోగ్యవంతులుగా ఆయుష్కాలం పెంచమని చిన్న ప్రార్థన మీరు ఆలకించి పరిశుద్ధ దినమందు నా ప్రభ ప్రతి బిడ్డను సిద్ధపరిచిన విధానం బట్టి స్తుతులు నమస్కారం ప్రణతులు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడు మాకు త్వరగా మేఘాశ్రీని రానైన యేసే ప్రశస్తం అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలా భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము, మేము ఏర్పాటు చేసేవాన్ని క్షమించలాగా నా ప్రాకు క్షమించము, మమ్మల్ని శోధనలకు తెగ దుష్టుని తప్పించము. రాజ్యము బలము మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ప్రవేశము జయము అపవాది క్రియలకు లయం, ప్రవేశము జయము అపవాది క్రియలకు లయం, ప్రవేశము సంపూర్ణ విజయము అపవాదికులంత వినాశనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా కాపుదల సహాయ సహకారం, ఆనందం, సంతోషం, ఆరోగ్యమును పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము
ఆయన యొక్క కాపుదల, సహాయము, కృప, ప్రేమ మీకు తోడయండి. మీరు అనుకున్న నెరవేర్చి ఆరోగ్యవంతులుగా ఉంచి ఆనందపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము, నీకును నీ జయము జయము, రక్షకానా వందనాలు. శ్రీ